నెక్స్ట్ చాప్టర్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ నెక్స్ట్ చాప్టర్. దీంట్లో మనకి క్లియర్గా ఏంటంటే 16 మార్క్స్ ప్రాబ్లం ఇస్తారమ్మా. 16 మార్క్స్. ఓకేనా? అర్థమైందా? అందరికి అర్థమైందమ్మా? మాట్లాడేంటి? వినబడుతుందా లేదు అందరికి? వినబడతలేదమ్మా? వినిపిస్తుంది సార్, వీడియో కనిపించట్లేదు. వీడియోనా? ఓకే, వీడియో ఆన్ చేయలే, ఇంకా నేను ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం మనకి 16 మార్క్స్ మ్యాక్సిమం మినిమా. ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్ ది ఫంక్షన్. ఆ ప్రాబ్లం వస్తుందమ్మా 16 మార్క్స్ ఇంకా డిఫరెన్షియేషన్ చాప్టర్లో. సో మ్యాక్సిమా మినిమా అనే ఫైండ్ ది మ్యాక్సిమా అండ్ మినిమం ఆఫ్ ది ఫంక్షన్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో మ్యాక్సిమా మినిమా సో ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రాబ్లము ఒకసారి తెలుగులో ఇక్కడ క్రింది సమీ ప్రమేయానికి మహిష్ట అల్పిష్ట విలువలను కనుక్కోండి ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. సో డిఫరెన్షియేషన్ చాప్టర్ అవకలనం డిఫరెన్షియేషన్. క్లియర్ ఉంది వీడియో? అన్న ప్రాబ్లం ఉందా చూడండి ఒకసారి. క్లియర్ ఉందమ్మా వీడియో? సో అవకలనము డిఫరెన్షియేషన్. సో ఇక్కడ మనకి ఇచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది మ్యాక్సిమా అండ్ మినిమా ఆఫ్ ది ఫంక్షన్. సో 16 మార్క్స్ ప్రాబ్లమ్. 16 మార్క్స్ ప్రాబ్లం. 16 marks. So find the maximum and minimum from the following function or minimum of the function. ఏదైనా ఒకటి వస్తుంది. సో క్రింది ప్రమేయానికి ఇక్కడ yc is equals equation yc is equal to x power of 3 plus 3x power of 2 minus 36x plus 10. సో ప్రమేయానికి తెలుగులో ప్రమేయానికి మహిష్ట అల్పిష్ట విలువలను కనుక్కోండి. ఓకే, అర్థమైందమ్మా? 16 మార్క్స్ ప్రాబ్లం అందరికీ. సో ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది ఫస్ట్ డెరివేటివ్. సో ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవాలి. ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవాలంటే ఫామ్లో వచ్చేసి మనకి ఫస్ట్ డెరివేటివ్ ఏంటంటే మొదటి అవకలని. దీన్ని ఏమంటారు? మొదటి అవకలని అంటారు. మొదటి అవకలని.
సో ఏంటంటే మనకి ఈక్వేషన్ dy by dx is equals d by dx into y అన్నట్టు ఇంటూ y. అర్థమైందా? y అంటే ఇచ్చిన ఈక్వేషన్ అమ్మా, ఫంక్షన్ అన్నట్టు. ఓకేనా? ఇచ్చిన ఫంక్షన్. సో ఇప్పుడు dy by dx is equals d by dx ఇచ్చిన ఫంక్షన్ రాసేయండి, యాజ్ ఇట్ ఈజ్ రాయండి ఇచ్చిన ఫంక్షన్ని. 2 into x power of 3 plus 3x power of 2 minus 36x plus 10. 36x plus 10. సో ఇక్కడ ఏంటంటే అవకలనం చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ లేని వరకు వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఎక్స్ డిడక్ట్ అవుతూ ఉంటుందమ్మా. ఒక్కొక్క ఎక్స్ చూసారా, ఇక్కడ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్క ఎక్స్ డిడక్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు మరి ఇది పవర్ అవుతుంది, ఇది పవర్ అవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఇది ఇంకా. ఓకేనా? సో ఇక ఎలా రాయాలంటే 2 into d by dx, సరే ఇక్కడ పైన 3 ఉంది, 3 into సో d by dx into 2 power of 2 అన్నట్టు, 2 power of 2. ఓకేనా? ప్లస్ మళ్ళీ ఇది ముందుకు వచ్చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, పవర్ది మల్టిప్లై అవుతుంది. ఆ పవర్ ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ పవర్ స్క్వేర్ ఉంది, స్క్వేర్. సో 2 into d by dx into 3x ఏంటమ్మా 3x కదా సార్, 3x ఉంది, రైట్. సో 3x తీసుకోవాలి, 3x. ఓకేనా? 3x మైనస్ ఇది 1 వస్తుంది, ఇది పవర్ లేదంటే 1 ఉంటుందమ్మా, 1 అని రాసుకోవాలి, 1 అమ్మా రాసుకోవాలి, 1 రాసుకోవాలి, ఇక్కడ 1 రాసుకోవాలి, ఇక్కడ పవర్ 1 అనుకోవాలి కదమ్మా. అవునా? సో 1 into d by dx into 36 అంతే. ఇక ఎక్స్ లైన్ తీసుకోకూడదు, ఇక్కడికే స్టాప్ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు 2 3 ఎంతమ్మా, 2 3 ఎంత, 6x square plus 2 3 2 6x minus 36 1 36. So this is the first derivative, ఓకేనా? ఫస్ట్ డెరివేటివ్ ప్లస్ 10 ఉంది కదా సార్, మరి అది ఏంటమ్మా ఏంటి ఆ ఈక్వేషన్ లో 36x plus 10 ఉంది కదా సార్, 10 కి రాదమ్మా. ఎక్స్ ప్లస్ అంటే ఇప్పుడు ఓన్లీ ఎక్స్ వరకే, ఎక్స్ ఫ్యాక్టర్స్ వరకే తీసుకోవాలి ఇంకా. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనము ఏం చేయాలని, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఫస్ట్ డెరివేటివ్ ని 6x power of 2 plus 6x minus 36 is equal to 0. 36 is equal 0. మరి దీంట్లో కామన్ తీసుకుందాం. ఏం తీసుకుందాం కామన్? దీంట్లో 6 తీసుకోవచ్చు కదా. 6 into x power of 2 plus x minus 6 is equal to 0. అవునా? ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఓన్లీ ఎక్స్ తీసుకోకూడదు, మనం ఓన్లీ x power of 2 plus x minus 6 is equal, ఇది ఇటు వస్తుంది అన్నట్టు, 0 into 6. ఇక మైనస్ రాయకండి, ఇక 0 into 6 రాసుకోండి. ఓకేనా? 0 into 6. ఓకేనా? దీని అవతల వస్తుంది అంతే, కానీ దీన్ని ప్లస్ మైనస్ లేదు కదమ్మా అట్లా. x square plus x minus 6 is equal to 0. అవునా? ఓకేనమ్మా? బయటికి వెళ్ళకండి, ముఖ్యంగా చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనకు మీరు డిస్టర్బ్ చేద్దామా అన్నమా, అన్మ్యూట్లో పెట్టుకోండి మీరు మాట్లాడేటప్పుడు. సో అన్మ్యూట్లో ఉంది, మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, మీరు డిస్టర్బ్ అవుతుంది మాట్లాడేటప్పుడు. సో ఫ్యాక్టర్స్ మనకు కారణాంకాల పద్ధతి విన్నారా మీరు? కారణాంకాల పద్ధతి సో 10th క్లాస్ వరకు విన్నారా మీరు? తెలుగు ఇంగ్లీష్ లో ఏంటి సార్? చెప్తున్నాను, ఒక నిమిషం చెప్తున్నాను. ఇంగ్లీష్ లో దానికి ఏమంటుంది దాన్ని ఫ్యాక్టోరియల్ మెథడ్ అంటే చూస్తారా? సార్ విన్నాం సార్. సో అది ఇప్పుడు సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో దీన్ని తీసుకోవాలి మనం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఏంటంటే ఇప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ 2 ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ అప్పుడు మనం ఏం చేయాలంటే కామన్ ఎక్స్ తీసుకుందాం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ దీన్ని సో ఏం చేయాలి మరి 3x అవుతుంది ఇక్కడ చూడండి. ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా?
అంటే ఇప్పుడు -6 ఉంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి అంతే అంతే అవునమ్మా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏబి, ఇప్పుడు ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ కదా, అవునా? మరి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఏబిలకి తీసేస్తే ఇక్కడ ఏబిలకి తీసేస్తే ఈ వాల్యూ బి వాల్యూ రావాలి. సో రెండింటిని మల్టిప్లై యాడ్ చేస్తే ఏం చేయాలి సార్, మిడిల్ వాల్యూ రావాలి. మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలి అన్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి చెప్పండి మరి మీరు ఇక్కడ. సో ఇప్పుడు x + 3 అయిందా, 3x మైనస్ -1x. సో 2x అవుతుందమ్మా, 2x ఓకే అవుతుంది అవునా. 2x - 6 = 0. ఇప్పుడే దీన్ని వద్దు కదా, x² రాయండి, దీన్ని x² రాయండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మార్దాం, ఓకేనా. సో ఇట్లా అయిపోయింది, x² + 3x - 2x - 6 అంటే చూడండి ఇక 3x - 2x ఎంతమ్మా, ఇది ప్లస్ వస్తుంది, ప్లస్ సింబల్ ఉంది కదా చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ మరి రెండింటి మల్టిప్లై చేస్తే మళ్ళీ 6 రావాలి, అవునా. సో -6 వచ్చేస్తుంది ఈ రెండు దీన్ని ఇవి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే x × x + 3 ఒకటి అవుతుంది, మళ్ళీ -2 ఇట్లా ఉంటుంది, అవునా. -2 × x + 3 వస్తుందమ్మా. సో మైనస్ ఇంటూ మైనస్ తీసుకున్నాం కాబట్టి అది అవును, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, 2 3 = 6 కదా, 2 3 = 6, ఓకేనా. ఓకే, సో = 0. నాకు కామన్ గా మనం 2 వాల్యూస్, ఇది కామన్ వాల్యూ ఉంది కదా, ఒకటే తీసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు, అవునా. ఈ రెండు కామన్ ఉన్నాయి కదా, x + 3 వెరీ గుడ్, x - 2 = 0, ఓకేనా. నౌ x = -0 అయినప్పుడు 0 అయితే x + 3 = 0 అయితే x -3 అవుతుంది, అవునా. yes sir x -3, రైట్. నెక్స్ట్ అలానే సెకండ్ చూడండి మళ్ళీ, -2 x + 2 = 0. ఇది మైనస్ కదా, -2 sir. -2. సో ఇక్కడ x = 2 అవుతుంది, x = 2, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు x -3 ప్లేస్ లో ఈ ఫంక్షన్ అనేది మాక్సిమం వాల్యూని కలిగి ఉంటుందమ్మా, మాక్సిమం వాల్యూను కలిగి ఉంటుంది. మైనస్ ప్లేస్లలో ఆ ఫంక్షన్ అనేది మాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది. సో పాజిటివ్ ప్లేస్ లో అంటే ఇది ప్లస్ సింబలే కదా, అవునా. yes sir 12. సో ఈ పాజిటివ్ ప్లేస్ లో మాత్రం ఫంక్షన్ మినిమం వాల్యూని కలిగి ఉంటుంది. అది మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇంకా, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సెకండ్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ సెకండ్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ అయిపోయింది కదా, మొదటి అవకలనం ఏంది ఇది, ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సెకండ్ డెరివేటివ్ రెండవ అవకలని క్యాలిక్యులేట్ చేయాలి. సో రెండవ అవకలన క్యాలిక్యులేట్ అంటే ఈక్వేషన్ ఏంటంటే d² y/dx² సో d/dx × y1. y1 అంటే ఫస్ట్ డెరివేటివ్ అన్నట్టు దీని అన్నట్టు, ఓకేనా, ఫస్ట్ డెరివేటివ్ అన్నట్టు. సో ఇప్పుడు d² y/dx² d/dx ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ ఉంది, మనకి ఏమొచ్చింది ఫస్ట్ డెరివేటివ్ చెప్పండి, చెప్పండి చూడండి. ఫస్ట్ డెరివేటివ్ 6x² + 6 minus 36 6x -36, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక మనం ఇక్కడ చేసాం చూసారా, ఇట్లా చేయాలి. సో ఈ పవర్ ఎంత, 2 ఉంది, 2 × d/dx ఇంటూ 6x ప్లస్ ఇప్పుడు 1 × d/dx ఇంటూ 6 అంతే. ఇంకా వస్తుందా, అంతే, ఇంకా రాదు ఇంక, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ లేదు కదా మనకి, ఇంకా లేదు కాబట్టి ఎక్స్ వరకే తీసుకోవాలి ఇంకా. సో ఇప్పుడు 2 6 12x ప్లస్ 1 × 6 సెకండ్ డెరివేటివ్ ఇది. సో సెకండ్ డెరివేటివ్ ఇప్పుడు మాక్సిమం ఏంటమ్మా. సో మాక్సిమం మినిమం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటంటే ఈ సెకండ్ డెరివేటివ్ లో ఈ వచ్చినట్టు x = -3ని x = 2ని సబ్స్టిట్యూట్ చేయాలి.
ఓకేనా? Yes, sir. అర్థమైందా? సో అర్థమైంది సార్. నౌ సో substitute so x is equal to minus 3 in the second derivative ఓకేనా? మరి x is equal to minus 3 నా ఈ సెకండ్ డెరివేటివ్ ఏంటి? 12x plus 12x plus 6. x ఓకేనా? now 12 into minus 3 plus 6 సో ఇప్పుడు మనకి 12 3 minus 36 plus Minus 36 plus 6. 6 సో ఇప్పుడు ఎంత వాల్యూ ఎంత వస్తుంది మరి మనకి? మైనస్ Minus 30. వెరీ గుడ్, మైనస్ 30. సో ఇది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూవా? Negative value. సో నెగిటివ్ అంటే ఈ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3ని సెకండ్ డెరివేటివ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వాల్యూ వస్తే అప్పుడు ఇచ్చిన ఫంక్షన్ మాక్సిమం వాల్యూను కలిగి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? అలా ఒకసారి చెప్పండి సార్. అర్థమైంది సార్. సో దస్ ఇక్కడ ఇప్పుడు గ్రేటర్ దానా లెస్ దాన్ అవుతుంది ఇది మరిగా? ఇది గ్రేటర్ దాన్ లెస్ దానా అంటే ఇప్పుడు ఏంటమ్మా సెకండ్ డెరివేటివ్ లో x ఈజ్ ఈక్వల్ మైనస్ 3ని సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ పాజిటివ్ వస్తే మినిమం వాల్యూని కలిగి ఉంటుంది ఫంక్షన్, ఇచ్చిన ఫంక్షన్. ఓకేనా? ఒకవేళ నెగటివ్ వస్తే ఇచ్చిన ఫంక్షన్ మాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది. ఆపోజిట్ లో అనుకోవాలా సార్? అంతే అంతేమ్మా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ద ఫంక్షన్ సో దస్ ద ఫంక్షన్ ఇప్పుడు గ్రేటర్ దాన్ ఇక లెస్ దాన్ అవుతుంది. ఇది మైనస్ 30 అనేది మైనస్ 30 లెస్ దాన్ 0 అవుతుంది. లెస్ దాన్ 0 అవుతుంది. అవునా? లెస్ దాన్ 0. సో ఇక్కడ ఇది మరి దస్ ఇక్కడ సెంటెన్స్ రాయాలి. దస్ ద ఫంక్షన్ attains its maximum value yet x is equals minus 3. ఓకేనా? అర్థమైందా లేదా? ఇప్పుడు మాక్సిమం వాల్యూకి అలా చేయాలి. మాక్సిమం వాల్యూ సో మాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలంటే x is equals minus 3 substitute in the given function. సో x is equal to minus 3 మాక్సిమం వాల్యూ అదా మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలంటే x is equal to minus 3ని ఇచ్చిన మరి ఫంక్షన్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి చెప్పండి మనకి? చెప్పండి. 2x cube plus 3x square minus 36x plus plus 10. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇచ్చిన ప్రమేయంలో x ఈక్వల్ మైనస్ 3ని ప్రతిక్షేపించగా మరి దాని విలువ గరిష్టంగా ఉంటుందా కనిష్టంగా ఉంటుందా కనుక్కోవచ్చు. ఇప్పుడు మరి 2 into minus 3 power of 3 plus 3 into minus 3 power of 2 minus 36 into minus 3 plus 10. So 2 into 3 3s are 6 minus 27. 3 3s are 9 minus 27. Okay na? Minus 27. So plus 3 3s are 9. Andena? 3 into 3 9. 3s are 9. Minus 36 into minus into minus plus అవుతుంది. Plus so 36 3s are 6 3 6 are 12 above 1 3 3s are 9 1 10 102. 102. 198. Okay na? 198 sir. 198. Right. 198. So plus 10. Okay na? So right. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. ఇంకా 27 2s are 54 minus 54 minus 54. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ 9 3s are 27. So plus 108 plus 10 180. సో ఇప్పుడు ఈ ప్లస్లన్నీ యాడ్ చేయండి. మైనస్ ఒక దిక్కు రాయండి. సో minus 54 ఇవి యాడ్ చేస్తే 8 7 15 above 1
145. సో 145 ని డిడక్ట్ చేయండి, 54 ను డిడక్ట్ చేయండి 145 నుండి. సో 4 లకి 5 లకి 4 పోతే 1, 15 4 పోతే 9, 91 సార్. 91 ప్లస్ మైనస్ ప్లస్ Yes, సార్. sir. 91 ప్లస్ మైనస్ ప్లస్ వాల్యూ అయిపోయింది కదా, ప్లస్ వాల్యూ అయిపోయింది పాజిటివ్ కదా. వాల్యూ సార్. సో ప్లస్, ఓకేనా? రైట్. ఇప్పుడు మరి మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, మినిమం వాల్యూ, ఓకేనా? మినిమం వాల్యూ. సో ఇప్పుడు మళ్ళీ సో x is equal to substitute in the given function, in the second derivative, మన సెకండ్ డెరివేటివ్ ఎంత మరి మనకి ఉన్నటువంటి సెకండ్ డెరివేటివ్ ఎంత? 12x ప్లస్ 6. సో ఇప్పుడు 12 into 2 plus 6, so 24 plus 6 is equal to 30. 30 ఇది ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూవా? Less value, sir. ప్లస్ వాల్యూ సార్. వాల్యూనా? ప్లస్ వాల్యూ. సో ఇది పాజిటివ్ కదా, ధనాత్మకం. సో మరి గ్రేటర్ దాన్ జీరోనా కాదా 30? Yes, sir. Greater than 0. So thus the function attains its minimum value. ఓకేనా? ఇప్పుడు మినిమం వాల్యూ, మరి మినిమం వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం? ఇచ్చిన డెరివేటివ్ లో ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇచ్చిన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈక్వల్ టు ని, ఓకేనా? ఇచ్చిన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో x is equals to substitute in the given function, in the given function. Now function ఏంటమ్మా? సో y is equals 2x power of 3 plus 3x power of 2 minus 36 plus 10. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. మరి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y is equals 2 into 2 power of 3 plus 3 into 2 power of 2 minus 36 into 2 plus 10. So 2 into 2 to the 4 4 to the 8 plus 3 into 2 to the 4 minus 36 into 2 తర్వాత next plus 10. So 2 8 ja 16 plus 3 4 ja 12 minus 36 2 ja 72. ఇదేనా? సో ప్లస్ 10 రైట్. మరి ప్లస్ లను యాడ్ చేయండి, మైనస్ లను యాడ్ చేయండి. సో ప్లస్ లను యాడ్ చేస్తే 2 6 8, సో 38 మైనస్ 72 is equal, మరి డైరెక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మైనస్ 34. ఓకేనా? మైనస్ 34. సో నా ఏం రాయాలంటే మీరు ఇక్కడ మళ్ళీ hence the maximum of the function is equal, hence The maximum of the function. మరి మాక్సిమం ఎంత వచ్చిందో మనకి ఇక్కడ చూడండి, 91 వచ్చింది. అవునా? ఇది మాక్సిమం ఉందా? చూడండి, ఇది 91 ఉంది కదా, ఇది 91. ఇక్కడ ఎంత వచ్చింది? మైనస్ 34 వచ్చింది. అవునా? 34. సో మాక్సిమం ఇదేనంటే 91 కదా, 91. అంటే మైనస్. సో ఇక్కడ నెగటివ్ వాల్యూ వస్తే ఆ ఇచ్చిన ఫంక్షన్ మాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మాక్సిమం వాల్యూను. సో పాజిటివ్ వాల్యూ వస్తే అది మినిమం వాల్యూను కలిగి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ 91 comma the and minimum of the function Minus 34. minus 34. సో ఇదే అమ్మా ప్రాబ్లం. 16 మార్క్స్ కంపల్సరీ వస్తుందమ్మా.
ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఏబీలు ఇస్తారమ్మా ఫిఫ్త్ ప్రాబ్లంలో. ఇది ఫిఫ్త్ ప్రాబ్లం అన్నట్టు. నేను అయిపోయింది సిక్స్త్ ప్రాబ్లం కదా, నేను అయిపోయింది. సో లాస్ట్ ప్రాబ్లం నేను అయిపోయింది. ఫిఫ్త్ ప్రాబ్లంలో ఇక్కడ ఏబి అని ఇస్తారు మళ్ళీ మీకు ఒకసారి. ఒకవేళ ఇది ఏ కూడా ఇవ్వచ్చు, ఒకటేసారి ఇవ్వచ్చు 60 మార్క్స్, లేదా బి అని ఇవ్వవచ్చు. దీన్ని ఒకే ప్రాబ్లం ఇవ్వచ్చు, లేదా రెండు ప్రాబ్లమ్స్ అన్నా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఉంటే మినిమం అని అదే నెగిటివ్ ఉంటే పాజిటివ్ మాక్సిమం వాల్యూస్ అని చెప్పారు. అవునవునవును, అవును. మరి ఇక్కడ రాయడం ఇది కరెక్టేనా సార్? నాకు అర్థం కాదు. ఎక్కడమ్మా ఇక్కడ ఏ ప్లేస్ చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ రాసాం కదా, దట్స్ ద మాక్సిమం ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ 91 అంతే కదా వాల్యూ. అలాగే రాయాలి. ఇది ఇవే రాయాలి, ఈ వాల్యూస్ రాసుకోవాలి మనం ఫైనల్ గా కామెంట్. అంతే అంతే అంతే, ఇది రాయాలి. ఇక ఏ వాల్యూ వస్తే వాల్యూ రాయాలి అంతే ఇంకా. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీరు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా ఈ చాప్టర్ లో. ఇంకో ప్రాబ్లం చెప్పట్లేదు, దీని అర్థమైంది మీకు? ఈ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లం మీరు చేయండి, ట్రై చేసుకోండి. ఇక మళ్ళీ ఒకసారి డెరివేటివ్స్ మీకు ఐడియా ఉందా? లిమిట్స్ ఆఫ్ ది ఫంక్షన్ అని, లిమిట్స్ ఆఫ్ ఫంక్షన్ ఐడియా ఉందా? సో ఇది 4 మార్క్స్ వస్తాయి. ఇంకోటి 16 మార్క్స్ కూడా వస్తుంది. ఒకసారి చూడండి, అది చెప్పినాక 4 మార్క్స్ చెప్తాను మళ్ళీ. సో ఇది మ్యాక్సిమం మినిమం వాల్యూ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఇక సో ఇది కూడా 16 మార్క్స్ వస్తుంది. సెకండ్ ప్రాబ్లం, y is equals x square plus 1 into 3x square minus 2x power of 3. Differentiate with reference to the respect to x, with respect to x. సో ప్రమేయంను అవకలనం చేయండి, ప్రమేయంను అవకలనము చేయండి, అవకలనము చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ dy by dx is equals v into v. జాగ్రత్త చూడండి, కొన్ని బుక్లలో ఇక్కడ u ఇస్తాడు, కొన్ని బుక్లలో v ఇస్తాడు. ఇంకా v తీసుకోండి, v into సో d by dx into u, u అమ్మా, ఇది u ప్లస్ u into d by dx into v. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్, ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ని మనము ఫస్ట్ దాన్ని మరి v ఇక్కడ యూగా తీసుకోవాలి. ఫస్ట్ మనం యూగా, ఇప్పుడు ఇచ్చిన రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, u ఈజ్ ఈక్వల్స్ x స్క్వేర్ ప్లస్ 1 కామా v ఈజ్ ఈక్వల్స్ 3x స్క్వేర్ మైనస్ 2x పవర్ ఆఫ్ 3. సార్ మీరు dy by dx is equals to under root ఆ సార్? అది ఎక్కడమ్మా రూట్ ఏం లేదమ్మా, ఇక్కడ రూట్ లేదు. పైన డెఫినేషన్ లో v into d by dx into u into u అన్నట్టు u ప్లస్ ఓన్లీ రూట్, దాని కింద ఏం రాలేదు. రూట్ ఏం లేదు, రూట్ కదమ్మా, అది u, ఇది v అమ్మా, v అది ఇక్కడ రూట్ లా కనబడింది. సో ఇక్కడ u into d by dx into v. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ మోడల్లో దీన్ని రాసుకోవాల్సి ఉంటుంది ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ మరి v వాల్యూ ఏంది? ఇదా ఫస్ట్ సెకండ్? v వాల్యూ సెకండ్ సార్, 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2x పవర్ ఆఫ్ 3. ఓకేనా? సో ఇప్పుడు d by dx చెప్పండి. ఇక ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? మళ్ళీ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 1
डी by x dx square plus 1 d by d dx by dx d by dx into 3x 3x square power of minus minus 2x power of 3. ఓకేనా? ఇప్పుడు 3x స్క్వేర్ మైనస్ 2x క్యూబ్ ఇంటూ ఒక్కొక్క దాన్ని మనం సో డెరివేటివ్ కనుక్కోవాలి. ఇప్పుడు 2 ఇంటూ డి బై డిఎక్స్ 2 ఇంటూ డి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్. అంతేనా? అంతేనే కదా? అంతే అంతే సార్. ఉంటుంది. మళ్ళీ ప్లస్ 1 రావద్దు, రాయకూడదు ఇంకా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఎక్స్ లేదు కదమ్మా, వదిలేసారు దాన్ని. ఓకే సార్. అర్థమైందా? ఓకేనా? సార్ రైట్. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇప్పుడు తిన్నారు ఇంటూ సో 2 ఇంటూ డి బై డిఎక్స్ డి బై డిఎక్స్ ఇంటూ 3x సో తర్వాత తింటారు క్లాస్. అమ్మా పెట్టుకోండి అమ్మా. మీట్ లో పెట్టుకోండి అమ్మా. 3x minus మైనస్ 3 ఇంటూ డి బై డిఎక్స్ 2x పవర్ ఆఫ్ 2x పవర్ ఆఫ్ 2. అంతేనా? అంతేనే కదా? పవర్ ఆఫ్ 2 కూడా వస్తుందా సార్? అంటే 3 ఉన్నప్పుడు తగ్గుతుంది కదమ్మా, ఒకటి తగ్గుతుంది కదా. ఒక వాల్యూ మైనస్ అవుతుంది. అంతే కదా, మైనస్ వాల్యూ ఇస్తుంది కదా. ఇప్పుడు ఎక్స్ పోతుంది కదా అట్లా. అవునా? అవునా కదా? అవును సార్. ఇప్పుడు సో 3x పవర్ ఆఫ్ 2 మైనస్ 2x పవర్ ఆఫ్ 3 సో 2 ఇంటూ ఎక్స్ 2x. అవునా? ప్లస్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 6x మైనస్ సో 3 2 జా 6x పవర్ ఆఫ్ 2. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి, మనము మల్టిప్లై చేయాలి. దీన్ని ఈ 2 వేరియబుల్స్ ఒకసారి మల్టిప్లై చేసి రాసుకోవాలి. మళ్ళీ దీన్ని దీంతో ఒకసారి, దీన్ని దీంతో ఒకసారి మల్టిప్లై చేయాలి. అవునా కదా? సో ఇప్పుడు 3 2 జా 6 6x పవర్ ఆఫ్ 3 వస్తుంది, ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకేనా? మైనస్ 4x పవర్ ఆఫ్ 4. ఓకే, ప్లస్ ఇప్పుడు దీన్ని దీంతో ఒకసారి, దీన్ని దీంతో ఒకసారి ఇంకా. ఓకేనా? 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 6x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x స్క్వేర్ ఇంటూ 6x స్క్వేర్ x to the power of 4. 6x to the power of 4. వెరీ గుడ్. 6x to the power of 4. రైట్. మళ్ళీ ప్లస్ ఉంది ఇక్కడ, plus 6x ప్లస్ 1 ఇంటూ 6x 6x 1 ఇంటూ 6 minus అంటే 6x square. మైనస్ 6x స్క్వేర్ 6x స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ బ్రాకెట్ తీసేసేనే అవసరం లేదు మనకి. ఇంకా ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా. సో ప్లస్ అన్ని అంటే క్యూబ్లన్నీ యాడ్ చేసుకోండి. మరి4x పవర్ ఆఫ్ 4నే యాడ్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్నే యాడ్ చేసుకోండి, స్క్వేర్లేనే యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు సో 6x క్యూబ్ అవునా, రెండు యాడ్ చేసుకోవాలి కదా. 4x పవర్ ఆఫ్ 4 6x పవర్ ఆఫ్ 4. అవునా? సో ఇవి రెండు యాడ్ చేసుకోండి. మనకి యాడ్ చేసుకుంటే సో 6x పవర్ ఆఫ్ సో 6 ఇక్కడ ఇది మైనస్ ప్లస్ మళ్ళీ మనకి ఇలా క్లియర్ చూసుకోవాలి. ఇలా minus into minus plus. సో మైనస్ బ్రాకెట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ చేద్దాం. ఇంకా బ్రాకెట్ ఉండనివ్వండి. సార్ మీ వీడియో రావట్లేదు సార్ సరిగ్గా. మీకు సిగ్నల్ లేకపోవచ్చమ్మా, మరి ఒకసారి చూడండి. మీ సిగ్నల్ ఏం లేకుండా ఉన్నదో ఎట్లా చూడండి. ఇంకా రైట్. ఇప్పుడు చూడండి ఇక. సో 6x క్యూబ్ ప్లస్ మరి ఇక్కడ రెండు ఏమైతే మనకి ఈ రెండు యాడ్ చేసుకోండి. ఈ రెండు సో మైనస్ యాడ్ చేస్తున్నాం కదా, ఈ రెండు మైనస్. ఫస్ట్ పవర్ 4 ఉంది కదా, మన ఆర్డర్కి వెళ్ళిపోవాలి మనం యాడ్ చేయడం. ఓకేనా? సో ఇప్పుడు 6 + 4 ఎంత? 10x పవర్ ఆఫ్ 4 మైనస్ వస్తుంది. మైనస్ చూడండి ఇక, మైనస్ వస్తుంది. ఓకేనా? రైట్. మళ్ళీ ప్లస్ 12x పవర్ ఆఫ్ 3 12x పవర్ ఆఫ్ 3.
ప్లస్ సారీ మైనస్ వస్తుంది ఇక్కడ, ఇది తీసుకోండి. 6x² ప్లస్ 6x ప్లస్ 6x. సో ఇది ఆన్సర్. ఒకవేళ దీన్ని మళ్ళీ కామన్ తీసుకున్నా అయిపోతుంది. కామన్ తీసుకోవచ్చు. సో 2x తీసుకుందాం మైనస్ కామన్ గా. సో మైనస్ 5x పవర్ ఆఫ్ 3 ప్లస్ 5x పవర్ ఆఫ్ 2x. సో 6x పవర్ ఆఫ్ 2 అవునా, మైనస్ 6x 3x కదమ్మా, 3 సార్ కామన్ 3x ప్లస్ సో 2 into 3 6x 2x into 3 6x. సో ఇప్పుడు ఇది అయినా ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా అందరికి? సో ఇది రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. 4 మార్క్స్ ఇది కంపల్సరీ వస్తుందమ్మా. ఇది కొన్ని నేను ఫార్ములాస్ మీకు గ్రూప్ లో పెడతాను, మీరు రాసుకోండి. ఆయనకు తను పంపిస్తాను. సురేందర్ అన్నాడు కదా, సో తనకు పంపిస్తే మీరు రాసుకుందరండి. ఓకేనా సార్? ఇంత ముందు సాల్వ్ చేసిన ప్రాబ్లం కూడా పెట్టండి సార్. అన్ని పెట్టేస్తున్నా గ్రూప్ లో. కూడా పెట్టండి సార్. ఏంటమ్మా ప్రాబ్లం దగ్గర ఎన్ని మార్క్స్ కూడా పైన పెట్టండి సార్. రాశాను, అందుకే ఇందాక రాశాను. నిన్న రాయలేగానే ఇప్పుడు రాశాను. ఓకేనా రైట్. ఇప్పుడు మనకి ఈ లిమిట్స్ ఉన్నాయి కదా, లిమిట్స్ విన్నారు ఎప్పుడైనా? లిమిట్స్ ఆఫ్ ఫంక్షన్ అని. సో 10th క్లాస్ లో ఉంది. 10th క్లాస్ ఉంది కదా, లిమిట్స్ ఆఫ్ ఫంక్షన్ లో చూడండి ఒకసారి. సో లిమిట్స్ ఆఫ్ ఫంక్షన్. ఇది 4 మార్క్స్ వస్తున్నాయి. 4 మార్క్స్. ప్రమేయ అవధి అంటారు తెలుగులో, ప్రమేయం అవధి. మీరు ఫాస్ట్ అయింది అన్నప్పుడు ప్రాబ్లం, మీరు ట్రైన్లో పోతుంటే ఏదైనా ఫాస్ట్ పోతుంటే మరి చైన్ గుంజేస్తే అవుతుంది కదా, మీరు అలా గుంజని ఉంటారు, మీరు ఆగేవాడిని. అవునా, అంత రీచ్ అయిపోయిన తర్వాత మీరు ఫాస్ట్ అయింది అంటున్నారు. ఓకేనా, సో అర్థమైంది సార్. కొద్ది అబ్బాయిలు అంటున్నారు కదా. సో లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ మనము 3 మెథడ్ లో చేస్తామమ్మా. ఒకటి ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సెకండ్ వన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ రేషనలైజేషన్ మెథడ్. సో ప్రమేయం యొక్క అవధిని 3 పద్ధతులు లెక్కిస్తారు. ఒకటి ప్రతిక్షేపణ పద్ధతి, నెంబర్ 2 కారణాంకాల పద్ధతి, నెంబర్ 3 అకరణీయత పద్ధతి. సో మనకి జనరల్ గా ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వస్తుంది 4 మార్క్స్. మీకు ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ రేషనలైజేషన్ మెథడ్ కానీ ఎగ్జామ్లో ఇవ్వడు, ఎందుకంటే బాగా టైం కిల్లింగ్. సో కాబట్టి ఓన్లీ ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ మాత్రమే ఇస్తాడు. అది చూడండి ఒక్కసారిగా. మనకి ఫస్ట్ ప్రాబ్లం LT x2 into 9x power of 2 plus 1 divided by 3x minus 1. ఓకేనా, సో కనుగొనండి అంటారు. కనుగొనండి. సో ఫైండ్ LTX to 9 into x power plus 1 by 3x minus 1. సో ఇలా ఇస్తారు మనకి. ఇంకా మనము మరి ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనకి ఇప్పుడు LT x3 x2 అంతేనా. సో x2 into 9x power of 2 plus 1 by
3x minus 1. ఇక్కడ దీని దానికి ఎల్టీ తీసుకోవాలి. ఎల్టీ x2 9x power of 2 plus 1 by మళ్ళీ LT x2 3x minus 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూని ముందు తీసుకురావాలి. దీన్ని ముందు తీసుకురండి. 9 into LT x2 సో x power 2 ప్లస్ మరి ఇక్కడ ఏం లేదు, ఇదే ముందుకు వస్తుంది, అదే ఇక వాల్యూ లేదు కాబట్టి సో LT x2 into 1 డివైడెడ్ బై మళ్ళీ దీని వాల్యూ ముందుకు వచ్చేస్తుంది. సో 3 into LT x2 into x minus LT x2 into 1. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ ఎక్స్ప్రెస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 9 into 2 power of 2 plus 1 మరి డివైడెడ్ బై 3 into ఎక్స్ప్రెస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 plus 1 minus 1. సో ఇక్కడ 9 into 2 to the 4 plus 1 divided by 3 to the 6 minus 1 is equals 9 4 the ఎంత 36 plus 1 by 6 minus 1 means 5. So 37 divided by 5 is the answer amma. Okay na? ఓకే సార్. అర్థమైందా? సో ఒకసారి ఇది కూడా చూద్దాం. ఇంకా ఫ్యాక్టర్స్ మెథడ్ చూద్దాం ఒకసారి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇంకా 4 మార్క్స్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనము చేసినట్లయితే ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్. సో ఇక్కడ సెకండ్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇక్కడ మన ప్రాబ్లం వచ్చేసి LT x6 into x square minus 3x minus 18 divided by x minus 6 కనుగొనండి. ముందు మాత్రం ఫైండ్ అని రాయాలి. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫైండ్ ఇక్కడ ముందు రాయాలి. ఫైండ్. సో ఇక్కడ ఫైండ్ అని రాయాలి ముందు. ఫైండ్ అని. రైట్. మరి ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు తీసుకుని LT. సో x6 x power of 2 minus 3x plus 3x minus 18 divided by LT x6 into x minus 6. మరి ఇక్కడ మనకి ఈ వాల్యూ వచ్చిన తర్వాత a ప్లస్ బి ఇక్కడ మనకు వచ్చేసి a ప్లస్ బి వాల్యూ ఎంత ఉండాలంటే -3 రావాలి. a ప్లస్ బి వాల్యూ -3 రావాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా. సో a ఇంటూ బి వాల్యూ ఎంత రావాలి? -18 రావాలి. ఇక్కడ అంతే ఉంది కదా, చూడండి ఇక్కడ. ఓకేనా? ఏ బిను యాడ్ చేస్తే ఎంత రావాలమ్మా? -3 రావాలి. సో అలాగే ఏ బిని మల్టిప్లై చేస్తే 18 రావాలి. సో ఇక్కడ ఫామ్ లో ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి. ఓకేనా? సో దీని ప్రకారం మనం ఏంటంటే LT x6 సో x పవర్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ మైనస్, మరి ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి, బి వాల్యూ ఎంత తీసుకోవాలి చెప్పండి. ఏ వాల్యూ -6 తీసుకోండి, బి వాల్యూ +3 తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది మరి, ఇక్కడ -3 రావాలంటే ఏం చేయాలి, ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి, మైనస్ సింబల్ వాల్యూ ఎక్కువ ఉండాలి, అవునా. -3 రావాలంటే ఇప్పుడు -6 తీసుకోండి, ఇక్కడ +3 తీసేస్తే ఎంత మిగులుతుంది, -3 మిగులుతుంది, అవునా. మరి ఇప్పుడు -6 ఇంటూ +3ని మల్టిప్లై చేసిన తర్వాత -18 రావాలి. -3 -6 ఇంటూ 3 18 కదా, అవునా. ఇగో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు జాగ్రత్త ఇది చూసుకోవాలి ఇట్లా. సో ఎప్పుడైనా ఫ్యాక్టరేషన్ మెథడ్ ఇలా చూసుకోవాల్సి ఉంటుంది. ఏబిని యాడ్ చేస్తే ఇక్కడ మిడిల్ వాల్యూ రావాలి, ఏబిని మల్టిప్లై చేస్తే ఇక్కడ చివరి వాల్యూ రావాలి. అది మైనస్ సింబల్ తీసుకుంటే బాగుంటుందా, ప్లస్ సింబల్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇచ్చిన ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా, అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో ఎక్స్ స్క్వేర్ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇప్పుడు ఇది 6 -6x + 3x 3x -18. ఓకేనా, బై x minus 6. Now LT x6 మరి కామన్ తీసుకుందాం, ఇక్కడ కామన్. ఓకేనా, కామన్ తీసుకుని చెప్పండి, x కామన్ తీసుకోండి. సో x -6 అవునా, ప్లస్, సో 3ని కామన్ తీసుకోవాలి, ఇక్కడ 3 ఇంటూ x -6 డివైడెడ్ బై మనకి x -6. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు కామన్ కాబట్టి ఒకసారి కామన్ తీసుకుని సరిపోతుందా, LT x6. సో x + 3 x -6 by x -6 క్యాన్సల్, అవునా. సో ఇప్పుడు LT x6 x + 3. సో ఇప్పుడు x ప్లస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం, 6 సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా. సో 6 + 9 6 + 3 = 9. 6 + 3 = 9. ఓకేనా, ఇది ఆన్సర్ అమ్మా. ఓకేనా, 4 మార్క్స్. సో ఇప్పటికి మీరు 4 యూనిట్స్ అయిపోయినట్టమ్మా, 4 యూనిట్స్. సో ప్రాబిలిటీ కూడా ఉంటుంది. సో ప్రాబిలిటీలో చాలా లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, ఇవి కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అన్ని ఎగ్జామ్లో కంపల్సరీ వస్తాయమ్మా. ఇంకా ప్రాబిలిటీలో మళ్ళీ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. బైనామియల్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ప్రాబ్లం చెప్పమంటారా, ఇది ఈరోజు మనకి లాస్ట్ ఇయర్ క్లాసెస్, అవునా. ప్రాబబిలిటీలో ఒకటి చెప్పండి సార్. ప్రాబిలిటీలో ఒకటి చెప్పాలా, ఓకే చెప్తానులేండి. అది 4 మార్క్స్ ప్రాబ్లం చెప్తాను మరి. ఇక సో పాసిబుల్ కాదు ఇక మిగతా అన్ని లెంతీ ప్రాబ్లమ్స్. మరి మీకు అంతా నాకు తెలిసి ఫుల్ అని ఇలా మరి QT2 మీరు చెప్పినంత వరకు ప్రాబ్లమ్స్ అన్ని అర్థమయ్యాయి సార్. చేస్తే వస్తున్నాయి ఆన్సర్స్, వస్తున్నాయా? సో అందరికంటేనా, అంటే ఇప్పుడు మీరు చెప్పినంత వరకు అంటే అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి సార్, మిగతావి అవసరం లేదా? మిగతా అవసరం లేమో, అవే సరిపోతుంది. మీకు 4 యూనిట్స్ అంటే దాదాపు మీకు 60 అంటే 80 మార్క్స్ వరకు వచ్చేస్తా ఉంటాయి మీకు, ఇంకా 80 మార్క్స్. సో ఇవే ప్రాబ్లమ్స్ వస్తే వేరే ప్రాబ్లమ్స్ రావు. మీరు అనవసరంగా వరి కాకుండా ఏదో టెక్స్ట్ బుక్స్, వేరే మెటీరియల్, గైడ్లు కొని అన్ని అక్కడ ఫార్ములా కొన్ని వాల్యూస్ మార్చుకొని రాస్తుంటాడు, ఆడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు చెప్పినా సరే అక్కడ బుక్ లో ఉన్నా కూడా మీరు ఇవే వాల్యూస్ అక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోండి ప్రాబ్లమ్స్ మీరు. ఓకేనా? ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఫస్ట్ ఇయర్ లో కూడా అంటే ఇలా ఇంపార్టెంట్లీ కొంచెం గ్రూప్ లో పెట్టారా సార్, ప్రాక్టీస్ చేసుకుంటాం. ఫస్ట్ ఇయర్ లో ఇంపార్టెంట్ యా, ఓకే చూద్దాం మరి. ఇంకా టైము నేను అంటే గ్రూప్ లో తనకు పంపిస్తా, అతను సురేందర్ తను పంపిస్తా ఉంటాడు ఇంకా.
సో దీంట్లో కూడా కొన్ని ఒకవేళ అంత టైం లేకపోయినా చాప్టర్స్ లో ఏ ఇంపార్టెంట్ చెప్తే మేము ప్రాక్టీస్ చేసుకుంటాం సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీకు కొన్ని ఫార్ములాస్ ఈ చాప్టర్ డిఫరెన్షియేషన్ ఉంది కదా, కొన్ని ఫార్ములాస్ మీకు పంపిస్తాను, అవి రాసుకోండి అమ్మా, అవి యూజ్ అవుతాయి. సో ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ అవుతాయి. సో వాటిని ఒకసారి మీరు రాసుకొని పంపిస్తా, మీరు రాసేసుకోండి. ఇంకా తన పంపిస్తా మీరు రాసుకుందరంట. ఓకేనా? రైట్. నౌ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీలో మీరు ఆల్రెడీ అర్థమైనట్టు అర్థమవుతుంది, తర్వాత ఏమీ అర్థం కాదు. సో ప్రాబబిలిటీ అలాంటి ప్రాబ్లం చేస్తుంది ప్రాబబిలిటీ చాప్టర్. ఓకేనా? సో ప్రాబబిలిటీ, సో there is a chance of you are getting a when you are tossed a coin generally. సో ఏమొస్తుంది? కాయిన్ టాస్ చేస్తే వస్తుంది మరి హెడ్స్ టైల్స్, హెడ్ హెడ్స్ అయినా రావచ్చు, టైల్స్ అయినా రావచ్చు. టేల్ అని రావచ్చు, హెడ్ అని రావచ్చు, లేదా టేల్ అని రావచ్చు. సో ఇక్కడ ఫేవరబుల్లీ లైక్లీ కేసెస్ ఉంటాయి. ఇక్కడ ఫామ్ లో వచ్చేసి మనకి ఇంకా ఏం రాయాలంటే m/n ప్రాబిలిటీ ఆఫ్ E PE is equals ఇక్కడ m/n ప్రాబిలిటీ is equals m/n. ఇలాంటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మరి గెట్టింగ్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అనే విషయంలో ఇక్కడ మనము ఒక కాయిన్ టాస్ చేస్తే మరి అది హెడ్ పడడానికి ఛాయిస్ ఎంత, టేల్ పడడానికి ఛాయిస్ ఎంత, దాన్ని క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడ ప్రాబిలిటీగా m/n. PE is equals m/n. సో సాధారణంగా ఒక కాయిన్ టాస్ చేస్తే ఇక్కడ PE is equal ఏంటంటే of happening of an event, the probability of happening of an event. The next small m is equals the number of probability, the number of favorable ways in which an event that is E can take place. The next small n is equals the number of unfavorable ways, కొంచెం కిందికన్నా unfavorable ways in which an event take place. సో ఈ ఫార్ములా ఎప్పుడు ఇచ్చేయాలి? P is equal m/n. మరి ఇప్పుడు మీకు సాధారణంగా కాయిన్ టాస్ చేస్తాం, లేదా డై ఐడియా ఉందా? డై ఐడియా ఉందమ్మా? డై సో డై త్రో చేస్తాం చూసారా? సో డైలో ఎన్ని నెంబర్స్ ఉంటాయమ్మా? డైలో సాధారణంగా టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 ఉంటాయి సార్. 6 ఉంటాయి. ఓకేనా? 6 ఉంటాయి. సో టోటల్ 6 ఉంటాయి. when throw a die, so the number 2 will occurs how many times? What is the probability of 2 will come? చెప్పండి మరి ఒకసారి. 5 times సార్. ఏంటమ్మా? ఒక డైలో అర్థం కాలేదు. So when throw a die, ఓకే, so what is the probability of getting 2
గెటింగ్ టు వాల్యూ చెప్పండి ఇక. 5 times అంటే కాదు, ఇక్కడ చూడండి. సో టోటల్ డైలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి? డై టోటల్ త్రో చేస్తే 1 2 3 చెప్పండి 4 5 6 ఉంటాయి టోటల్. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటంటే ఇక్కడ 6 అవుతాయి. ఏంటమ్మా నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ కేసెస్ అక్కర్స్, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అక్కర్. సో 6 ఉన్నాయి. మరి ఓన్లీ మనకి ఎంత రావాలి నెంబర్ దాని డై త్రో చేస్తే? సార్ 2 నెంబర్ 12 టైమ్స్ ఉంటుంది సార్. సో 2/6 అమ్మా దాని ప్రాబిలిటీ ఏంది? 2/6. సో నెంబర్ ఆఫ్ చాయిస్ అన్ని 1 టైమే కదా. నెంబర్ ఆఫ్ ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వే. సో 2 అనేది ఓన్లీ 1 టైం వస్తుంది. ఒకసారి త్రో చేస్తున్నాం, అవునా? ఓన్లీ 1 టైం త్రో చేస్తున్నాం. మరి అది మరి సో 1 ఎన్నిసార్లు వస్తుంది? ఓన్లీ 1 టైమే వస్తుంది, అవునా? 1 టైమే వస్తుంది. మరి ఇప్పుడు P ఈజ్ ఈక్వల్స్ M/N. ఇదేంటి? M అవుతుంది, ఇది M అవుతుంది. సో టోటల్ నెంబర్ అంటే N అవుతుంది. సో అప్పుడు ప్రాబిలిటీ ఎంత? 1/6. ప్రాబిలిటీ ఎంత? 1/6. ఓకేనా? అర్థమైందా? సో 2 రావడానికి ఎన్ని అవకాశాలు? ఒకటేసారి అవకాశం ఉందా, 2 సార్లు అవకాశం ఉందా? ఒకటేసారి త్రో చేస్తున్నాం మనం డైని. త్రో చేసినప్పుడు ఆ డై మీద 2 నెంబర్ రావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. అంటే 2 అనేది ఓన్లీ 1 టైం డై చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 1 టైమే వచ్చేస్తుంది కాబట్టి 1 టోటల్ నెంబర్ ఆఫ్ చాయిస్ ఎన్ని వస్తాయి మనకి? 6 వస్తాయి. కాబట్టి ఆన్సర్ 1/6. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో ఇలా ప్రాబ్లమ్స్లో ఉంటాయి. దీంట్లో మళ్ళీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో అలాగే మరి ఇక్కడ కొన్ని మరి డైస్ కావచ్చు, ప్లేయింగ్ కార్డ్స్ కూడా అవసరం అమ్మా. ప్లేయింగ్ కార్డ్స్ ఐడియా ఉందా? ప్లేయింగ్ కార్డ్స్ మీద మీరు ఆడిన ఎప్పుడన్నా? మరి ఆడకపోతే ఆడండి ఒకసారి. సో దాంట్లో ఏ కార్డ్స్ సింబల్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? ప్లేయింగ్ కార్డ్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ 13 ఉంటాయి సార్. 32 52 ఉంటాయి సార్. 4 సింబల్స్ ఉంటాయి సార్. ఓకే, 52 కార్డ్స్ ఉంటాయి మొత్తము. 52 కార్డ్స్ లో బ్లాక్ ఇన్ ఉంటాయి, రెడ్ ఇన్ ఉంటాయి కార్డ్స్. బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 రెడ్ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఆడకపోతే ఒకసారి కార్డులు కొనుక్కొని మీ పెన్లు అయినట్లు ఎన్నిసార్లతో ఆడండి, తెలుస్తే మీకు. ఓకేనా? సో అక్కడ కార్డ్స్ కూడా 26 రెడ్ ఉంటాయి, 26 ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. బ్లాక్ కలర్స్ ఉంటాయి, కలర్ అంతే. ఇంకా సో సింబల్స్ ఏముంటాయి అక్కడ? 4 సింబల్స్ ఉంటాయి. ఏంటండి? కలవర్, హార్ట్, స్పేట్, ఇంకోటి కలవర్, డైమండ్, స్పేడ్. ఈ 4 ఉంటాయి, అవునా? 4 సింబల్స్ ఉంటాయి ఆడ. సో అంతేకాకుండా మరి నెంబర్స్ ఎక్కడ నుండి ఉంటాయి? 1 to 9 వరకు ఉంటాయి, అవునా? అంతేనా? 1 to 9, 2 to 9 1 to 9 2 to 9 వరకు నెంబర్స్ ఉంటాయి. సో అంతేకాకుండా ఒక ఆస్ ఉంటుంది, ఒక జాకీ. ఏంటమ్మా? 10 కూడా ఉంటుంది కదా? 10 కూడా ఉంటుందా? అదే మరి మీరు ఎక్కడున్నారో. రైట్. 2 to 10 ఉంటాయి. 2 to 10 ఉంటూ అయితే ఒకటి ఆస్ ఉంటుంది, ఒకటి జాకీ ఉంటుంది, ఒకటి రాణి ఉంటుంది, ఇంకోటి కింగ్ ఉంటుంది, అవునా? కింగ్ ఉంటుంది. సో ఈ కార్డ్స్ జోకర్ కౌంట్లెస్ అన్నట్టు. జోకర్స్ పక్క పెట్టాలి ఇంకా. సో అవి కౌంట్లెస్ అమ్మా. సో ఇవి 4 కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు ఇంకా. ఓకేనా? మరి ఒక్కొక్క సింబల్ సంబంధించిన కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. ఒక్కొక్క సింబల్ 4 సింబల్స్ ఉంటాయి కదా. కలావార్ కానీ, తర్వాత డైమండ్ కానీ, హార్ట్ కానీ, ఇంకోటి స్పేడ్ కానీ. సో ఒక్కొక్క ఈచ్ వన్ 13 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మరి ఈ ఆస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే ఎక్క అంటారు చూస్తున్నా. ఆస్ కార్డ్ ని ఎక్క అంటారు. 4 ఉంటాయి.
జాకి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. కింగ్ ఎన్ని ఉంటాయి? 4. క్వీన్ ఎన్ని ఉంటాయి? 4. ఒక్కొక్క సింబల్ సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క సింబల్ సంబంధించి ఒక్కొక్క కార్డ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కార్డ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉంటాయి. అవసరమైతే ఒకసారి నేను ఆ కార్డ్ సింబల్ కూడా మీకు గ్రూప్ లో పెట్టేస్తాను. అవి తెలుగులో మాత్రం నా దగ్గర ఉన్నాయి. దాన్ని ఒకసారి మీరు ఇంగ్లీష్ లో కూడా రాసి ఉన్నాయి, మీకు పంపిస్తాను. మీరు చూసుకోండి ఒకసారి ప్రాబ్లమ్స్. ఓకేనా? రైట్. దీంతో మరి మనది ఈ రోజుతో ఆపేస్తున్నాను. మరి వాళ్ళైనా చెప్పలేం, వాళ్ళు ఈతో క్లోజ్ అంటే క్లాసెస్ క్లోజ్ అవుతాయి. మరి ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సార్ అలాగే ఫస్ట్ ఇయర్ కూడా ఇంపార్టెంట్ యూనిట్స్ పెట్టారా సార్ ప్లీజ్? ఓకే ఓకే, అవి కూడా 5 యూనిట్స్ ఉన్నాయి సార్. ట్రై చేస్తాను. ఇంపార్టెంట్ యూనిట్స్ పెట్టండి సార్. ఓకే ఓకే, ట్రై చేస్తాను రా పెట్టడానికి. ఇప్పుడు మీరు ఎలా అయితే 16 మార్క్స్ 4 మార్క్స్ అలా చెప్పారో అవి కూడా అందులో ఇంపార్టెంట్ 16 మార్క్స్ కే వస్తే అవి పెట్టండి సార్. ఓకే ఓకే, పెట్టిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అలా అయితే మాకు ఈ 2 ఇయర్స్ కి ఉంటాయి సార్ రాయడానికి. ఓకే, మీరైతే ఫుల్ అనుకుంటాను. నీళ్ళు కాదు, మీరు హాఫ్ బాల్ క్వార్టర్ కదా? అవునా? పీటీడీలో ఫుల్లే కదా? ఓకే ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. సరే ఉంటాం మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. Thank you, sir.